ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ ఘాట్ల మధ్య పచ్చని మణిపూసలా వెలిసిన ప్రదేశం. మబ్బుల మధ్య దాక్కుని చూస్తున్న వనజంగి పర్వతాల నుండి సూర్యోదయం ప్రతి పర్యాటకుడికి మరిచిపోలేని ఒక అనుభూతి. పర్వతాల మధ్య పారే జలపాతాలు, చెట్ల మధ్య దాగిన గ్రామాలు ప్రకృతితో మనసుని మమేకం చేస్తాయి. ఈ నేల అందం మాటల్లో చెప్పలేనిది. ఒకసారి చూసిన వారిని మళ్ళీ పిలిచే మాయతో నిలుస్తుంది. తెలియని స్వర్గంలా కనిపించే గిరిజన గ్రామమే పాడేరు. వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. నా కంటెంట్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే లైక్, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటుంది వీడియో. పాడేరు అంటే మనందరికీ గుర్తుకు వచ్చేది వనజంగి హిల్స్. ఆ హిల్ టాప్ నుంచి చుట్టూ కనిపించే మేఘాలు. ఆ వ్యూస్ చూద్దామని ఉదయం 4 గంటలకి స్టార్ట్ అయ్యాం బైక్ మీద. అడవి మార్గం గుండా కొంతసేపు ట్రెక్కింగ్ చేసుకుంటూ కొండపైకి ఎక్కాం. మేము వెళ్ళేసరికే చాలామంది టూరిస్టులు అక్కడే ఉన్నారు. హయ్యెస్ట్ పీక్ అవ్వడం వల్ల హెవీ ఫాగ్ ఉంది. సమయం గడుస్తున్న కొద్దీ పర్యాటకులు అలా చేరుకుంటూనే ఉన్నారు. వనజంగి హిల్స్ నిజంగా ఓహోహోహో మంచి ఎక్స్పీరియన్స్ అండి. చాలా బాగున్నాయి. ఎక్సలెంట్గా కనిపిస్తుంది వ్యూ మొత్తం. ఈ పాల సముద్రం, మేఘాలు, మొత్తం ఈ కొండ హయ్యెస్ట్ పీక్ ఇదే ఇక్కడ ఉన్న వాటిల్లో. సో ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తున్నాయి మౌంటైన్స్ అవన్నీ, క్లౌడ్స్ అవి సూపర్. ఇది సముద్ర మట్టానికి దాదాపు 3400 అడుగుల ఎత్తులో ఈ కొండపై నుంచి కనిపించే సూర్యోదయం ప్రతి ఒక్కరి మనసుని కట్టిపడేస్తుంది. కానీ అందాల వెనుక దాగి ఉన్న కథ మాత్రం చాలామందికి తెలియదు. పూర్వం ఈ ప్రాంతం వనజంగి గిరిజన గడ్డగా పిలువబడేదని స్థానికులు చెబుతారు. ఎప్పుడో ఈ కొండల్లో ఒక వనదేవత నివసించేదని, ఆమె కాపాడే అడవులు, పర్వతాలు ఇక్కడ ఉన్నాయని నమ్మకం. అందుకే ఈ ప్రదేశం పేరు వనజంగి, అంటే అడవులు రక్షకురాలు గడ్డ అని అర్థం. వరకు దగ్గర 1:30 అయిపోతుంది. అసలు సూర్యుడు ఇంకా రాలేదు. వెయిటింగ్ సన్ రైజ్ కోసం. బట్ ఇంకా ఫాగ్తో నిండిపోయింది. సూర్యుడు కనిపించట్లేదు. వెనకాల మౌంటైన్స్ కూడా కనిపించట్లేదు. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి ఈ సన్ రైజ్ కోసం. చల్లని గాలి, తడిగా ఉన్న గడ్డి, పర్వతాల మధ్య సాగే ఆ నిశ్శబ్దం, ఇది కేవలం ట్రిప్ కాదు, ఆత్మను తాకే అనుభవం. ఈరోజు వనజంగి కొత్త పర్యాటక కేంద్రంగా మారిన గిరిజన సాంప్రదాయాలు, వారి ప్రకృతి పూజ ఇప్పటికీ ఇక్కడ జీవిస్తూనే ఉన్నాయి. ఇది కేవలం ఒక హిల్ వ్యూ పాయింట్ మాత్రమే కాదు, ప్రకృతి మనిషికి చూపించే ఒక జీవిత పాఠం. చాలాసేపటి తర్వాత సూర్యోదయం అయినా ఎక్కువ ఫాగ్ ఉండడం వల్ల కెమెరాలో సరిగా రికార్డ్ అవ్వలేదు. కానీ నా కళ్ళతో చూసిన ఈ ప్రదేశం మాత్రం చాలా అద్భుతంగా కనిపించింది. కొంతసేపటికి కిందకి దిగాము. దిగుతున్న సమయంలో చుట్టూ ఉన్న గ్రీనరీ చాలా ఆకట్టుకుంటుంది. అక్కడ చీకట్లో ఎక్కేసాం కానండి, కొండ చాలా హైట్ ఉంది బాబోయ్. కనిపిస్తుంది కదా. ఈ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ షాట్స్ అయితే చాలా బాగున్నాయి. ఎండ కాస్తుంది కాబట్టి మనకి అంత పాల మేఘాల టైప్ అయితే ఏం కనిపించలేదు. పర్లేదు.
నెక్స్ట్ మంత్ ఆ టైంలో అయితే కొద్దిగా ఆల్మేఘాల టైంలో కనిపిస్తుంది. ఇప్పుడు ఫాగ్ ఎక్కువ ఉంది, అందు గురించే మనకి అట్మాస్ఫియర్ అంతా సపోర్ట్ చేయట్లేదు. వెళ్తున్నప్పుడు ట్రెక్కింగ్ అండి, ట్రెక్కింగ్ చేయడం వల్ల హెల్త్కి చాలా మంచిది. సో కాకపోతే ఇది మరీ ఘోరంగా ఉన్నాయి. ట్రెక్కింగ్ షూస్ చాలా ఇంపార్టెంట్. మామూలు షూస్ వేసుకుంటే కాళ్ళు మెల్ట్ అవుతాయి, కొద్దిగా చూసుకోండి. మేము రాత్రి స్టే చేసిన రిసార్ట్ ఇదే. అక్కడే టెంట్స్ కూడా ఉంటాయి. 1000 నుండి 1500 మధ్య రూమ్స్ అండ్ టెంట్స్ దొరుకుతాయి ఇక్కడ. రిసార్ట్ ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కాల్ చేసి వెళ్ళండి. ఇక పాడేరు గురించి చూసుకున్నట్లయితే జలధారల ఊరు అని అర్థం వచ్చే పాడేరు అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్లో ఉంది. ఈస్టర్న్ ఘాట్స్లోని అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో ఒకటి. పాడేరు ఊరు చిన్నదైనప్పటికీ ఇది ఏజెన్సీ ప్రాంతానికి పరిపాలనా కేంద్రం. ఇక్కడ ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఉంది. ఇది గిరిజన అభివృద్ధి కార్యక్రమాలకు నడిపిస్తుంది. వాతావరణం చల్లగా పొగమంచుతో నిండిన ఉదయాలు సాయంత్రాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. చుట్టూ ఉన్న ఎన్నో గ్రామాలకి పెద్ద మార్కెట్ క్యాపిటల్. కొత్త ఎకో రిసార్ట్ అండ్ వ్యూ పాయింట్ డెక్స్ నిర్మాణంలో ఉన్నాయి. ఏపీ టూరిజం ద్వారా పాడేరు వనజంగి ట్రైబల్ ఎకో సర్క్యూట్ ప్రాజెక్ట్ కొనసాగుతుంది. రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసిన మెడికల్ కాలేజ్ అందుబాటులోకి రావడంతో పాడేరు ఇంకొన్ని రోజుల్లో మెడికల్ హబ్లో కూడా మారబోతుంది. గిరిజన ప్రాంతాల్లో మెడికల్ కాలేజ్ అనేది మంచి ఆలోచన. ఈ ప్రాంతంలో ఉండే మోదగండమ్మ తల్లిని పాడేరు ప్రజలు గిరిజనులను కాపాడే తల్లి, వనదేవత, పంటల రక్షకురాలుగా పూజిస్తారు. సుమారు 200 నుంచి 300 సంవత్సరాల నాటి పురాతన ఆలయంగా చెబుతారు. తర్వాత స్థానికులు మరియు ఐటీడీఏ సహకారంతో ఆలయాన్ని పునర్నిర్మించారు. ప్రతి సంవత్సరం ఆషాఢం శ్రావణం నెలలో పెద్ద జాతర జరుగుతుంది ఇక్కడ. గిరిజనులు, రైతులు, పర్యాటకులు వేలాది మంది ఆలయానికి చేరుకుంటారు. పూజ సమయంలో గిరిజన నృత్యాలు, డోలు వాయిద్యాలు, జాతర బజార్లు అలా జరుగుతూనే ఉంటాయి. నెక్స్ట్ అక్కడి నుండి కొంత దూరంలో ఉన్న డల్లాపల్లి ఊరికి వెళ్తున్నాం. వెళ్తున్న దారిలో మోదకండమ్మ పాదాలు అనబడే పురాతన ఆలయం కూడా రోడ్ పక్కనే ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు శీతాకాలంలో 0 డిగ్రీస్కి పడిపోతాయి. అక్కడికి దగ్గరలోనే ఉంటుంది డల్లాపల్లి గ్రామం. డల్లాపల్లికి వెళ్ళే ముందు చెక్ పోస్ట్ ఉంటుంది. ఆ చెక్ పోస్ట్ దగ్గర 50 రూపీస్ తీసుకుంటున్నారు. బట్ మేము లోకల్ అని చెప్పి వచ్చేసాం. దాటిన తర్వాత జస్ట్ ఈ వ్యూ పాయింట్ ఉందని చూడండి, మొత్తం ఫాగ్ ఎలా ఉందో. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత డల్లాపల్లి గ్రామం కనిపిస్తుంది. ఈ ఊరి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఉండే వాతావరణం. ఎటు చూసినా పచ్చదనం, పొగమంచు, మూల రూపంలో ఉన్న ప్రకృతి ఇలా చాలా ఆకట్టుకుంటాయి. ఇక్కడ ఒక సీక్రెట్ వాటర్ ఫాల్ కూడా ఉంది. దీనికి ఇంకా రూట్స్ డెవలప్ చేయలేదు. ఇది కనిపిస్తుంది కదా, ఈ చిన్న బ్రిడ్జ్ మీ బైక్ పెట్టాం. అక్కడి నుంచి జస్ట్ ఇలాగొచ్చి ఇదిగో ఈ రూట్లోంచి వెళ్ళాలి. ఈ రూట్ నుంచి అలాగా ఆ కొండ కనిపిస్తుంది కదా, అది పైకి ఎక్కి అటుపక్క కిందకి దిగాలన్నమాట. ఇదే మొత్తం రోడ్ లేదండి ఈ వాటర్ ఫాల్కి వెళ్ళడానికి. మొత్తం ఇదిగో ఈ డొంకల్లోంచి చాటించి రోడ్ లేదు. మేమే అలాగా డ్రోన్ పంపించి చూసాం, వాటర్ ఫాల్ కనిపించింది. ఈ బొక్కల్లోంచి ఈ డొంకల్లోంచి వెళ్తున్నాం అన్నమాట, చూసుకుంటూ. రోడ్డు అయితే లేదు, ఇలాగే వెళ్ళాల్సి వస్తుంది. తప్పుగానే ఉంది. చాలా ట్రై చేసాం ఈ జలపాతం చేరుకోవడానికి, కానీ దారులన్నీ తుప్పలతో మూసుకుపోవడంతో వెళ్ళలేక రిస్క్ చేసి డ్రోన్ పంపించి చూపిస్తున్నాను. డీప్ ఫారెస్ట్లో చాలా అద్భుతంగా ఉంది ఈ జలపాతం. ఐటీడీఏ ఏమైనా చొరవ తీసుకుని ఈ డల్లాపల్లి ప్రాంతంలో టూరిజం డెవలప్ చేస్తే పాడేరు కూడా అరకులాగా మంచి టూరిస్ట్ స్పాట్ అవుతుంది. తద్వారా ఇక్కడ ఉండే గిరిజనులకి ఉపాధి దొరుకుతుంది.
అక్కడ నుండి జీమాడుగులకు దగ్గరలో ఉన్న కొత్తపల్లి జలపాతానికి వెళ్తున్నాము. ఇది కొత్తపల్లి వాటర్ ఫాల్ దగ్గర చాలా డెవలప్మెంట్ చేశారండి. ఇక బ్యాక్ సైడ్ ఇరున్న కనిపిస్తుంది చూసారా, ఈ వెల్కమ్ బోర్డ్ అంతా చేసి 80 రూపీస్ టికెట్ పెట్టారు ఎంట్రీ ఫీజు. చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో. మొత్తం ఈ బ్రిడ్జ్ ఉంది చూసారా, ఎంత కింద వరకు ఉంటాయి. వాటర్ ఫాల్ ఎంత ఉందో అంత కింద వరకు ఉంటుంది. అక్కడ వరకు ఉంది. అలా అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. తూర్పు కనుమల్లో అత్యంత అందమైన జలపాతాల్లో ఒకటైన ఈ జలపాతం పాడేరు నుంచి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నీరు పచ్చని అడవుల మధ్యలో రాతి బండలపై నుంచి క్రమంగా 3 నుంచి 4 స్థాయిగా కిందకి పడుతుంది. వర్షాకాలంలో ఈ జలపాతం ప్రాణం తెచ్చుకుంటుంది. నీటి ప్రవాహం ఘోషతో కొండల మధ్యలో ప్రతిధ్వనిస్తుంది. కొత్తపల్లి జలపాతం ఇంకా పెద్దగా పర్యాటకులకు తెలియదు, అందుకే ఇది ఇప్పటికీ సహజంగా స్వచ్ఛంగా ఉంది. స్థానిక గిరిజనులు దీనిని గడ్డిపార జలపాతం అని కూడా పిలుస్తారు. జూన్ నుంచి జనవరి వరకు ఈ జలపాతాన్ని సందర్శించడం ఉత్తమం. ఆంధ్రప్రదేశ్ టూరిజం ఈ ప్రాంతాన్ని పాడేరు కొత్తపల్లి వనజంగి ఎకో ట్రైల్గా అభివృద్ధి చేస్తుంది. ఫుల్ యాక్టివ్ మోడ్లో ఉందండి కొత్తపల్లి వాటర్ ఫాల్, మామూలుగా లేదు, ఫుల్. ఎలా అనిపించిందండి వీడియో? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. అలాగే ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ FBలో మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.